మహాత్ములు ముద్దుబిడ్డడు. అధ్యాయము 18. మహాత్ముల ప్రశంసలు. తనకున్న అపార జ్ఞాన సంపదకు, మేధస్సుకు ఐఏఎస్ ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతులతో ప్రశంసాపత్రాలను పొందాలనే తాపత్రయం, ఆరాటం భరద్వాజ గారిలో కనపట్టదు. మహాత్ముల పాదధూళితో పునీతమయ్యి సాటి వారిని అలా చేయడంలోనే వారి జీవితాన్ని గడిపిన భరద్వాజ గారిని మహాత్ములు, అవధూతులు, సిద్ధపురుషులు నిండుగా మెండుగా ఆశీర్వదించి తమందరి వారసుడుగా ఎలా గుర్తించి అక్కున చేర్చుకుని దీవించి మన మధ్యకు పంపారో చూద్దాం. భరద్వాజ గారిని లాయర్ సిహెచ్ వెంకటకృష్ణ గారికి పరిచయం చేస్తూ, జిల్లెళ్ళమూడి అమ్మ శ్రీ అనసూయాదేవి, ఇతని పేరు భరద్వాజ, బాగా చదువుకున్నవాడు, చాలా మంచివాడు, నీవు ఇతనితో స్నేహం చేయరాదట్రా అన్నారు. అప్పుడు భరద్వాజ వయసు 28 సంవత్సరాలు. చిన్న కలకటేరు బాబు బాగున్నారా? ఆయనకేమయ్యా మహారాజు అని రామభక్తులు రంగన్న బాబు గారంటే, నీవు పోతున్న మార్గం కూడా రాజబాటే అని శ్రీ పాకలపాటి గురువుగారంటారు. తణుకు సమీపంలోని సిద్ధపురుషులు శ్రీ 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 సుధీంద్రబాబు గారు ఇక్కడున్న కాలానికి ఎదురుతున్నారాయన, ఆచార్య పదవికి అర్హులు అంటారు. ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడు అంటూ ఆతృతతో అడిగేవారు. సాధారణంగా ఎవరిని పట్టించుకొని ప్రాపంచిక అవధూతలు దాటిన అవధూత చీరాల స్వామి. శ్రీయుత రాధాకృష్ణ గారికి సాధు రూపములో వచ్చిన సాయి శ్రీమతి సుభద్ర గారితో మాస్టార్ని గురించి వాడు నా కొడుకుతో సమానమని చెప్పారు. మాస్టర్ గారు పూణేలో శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి ప్రత్యక్ష శిష్యులకు శ్రీ గుణవళి మహారాజు గారిని దర్శించినప్పుడు వారు ఆవో సాయిబాబా కా బేటా అంటూ ఆశీర్వదించారు. శ్రీ రాకిడీ బాబా, నీవెక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుని పాదాలుంటాయి. నీకు మా దర్శనమైన పూర్ణానందునితో పరిచయమైన సాయి ఆదేశానుసారమే జరిగింది అని మాస్టారుని ఆశీర్వదిస్తారు. సాయి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నింపుకున్న సాయి భక్తుడివి. మీ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు, అది విధిగా సఫలమవ్వాల్సిందే అని శ్రీ పూర్ణానంద స్వామి మాస్టారు గారికి వ్రాసిన ఉత్తరములో పేర్కొంటారు. ప్రజల్లో ధర్మం నెలకొల్పాలి, ప్రస్తుతం నీవు నేను చేస్తున్న పని అదే అంటారు శ్రీ అఖండానంద సరస్వతీ స్వామి. బాబు రాక చాలా గొప్ప విషయం అంటూ శ్రీ చివటం అమ్మ మాస్టర్ గారి పాదాలు తాకారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి, ఆయన గొప్పవాడయ్యా అనగా శ్రీ నాగమునీంద్ర స్వామి, ఆయన చల్లని కుండ అంటూ ఆయన చుట్టూ దొంగలు చేరారు అంటారు తమను దర్శించి వచ్చిన మాస్టారు గారి భక్త బృందముతో. కల్లూరు అవధూత శ్రీ రామిరెడ్డి తాత, ఆయన చాలా గొప్పవాడయ్యా, జ్ఞానం తెలిసినోడు అంటారు. ఒకసారి తాతగారు ఒంగోలులో మాస్టారు గారింటికి రాగా భక్తులు, ఎవరు ఇల్లు స్వామి అంటే దత్తుడి ఇల్లు అని మాస్టారు గారి ఫోటోను చూపగా దత్తాత్రేయులు అని అన్నారు. ఎవరింట బస చేయడానికి రావడానికి అంగీకరించని 100 సంవత్సరాలు జీవించిన మాయి అమ్మ సేలం మాస్టారు గారింటికి ఒంగోలు ఎంతెంచి ఆశీస్సులు అందించారు. శ్రీ వేణుగోపాలస్వామి కాళహస్తి అవధూత, భగవాన్ సమాన్ హై భరద్వాజ అనగా శ్రీ మాలిక్ బాబా డోన్. మాస్టర్ ఫోటో చూచి, ఓ అంకో మే దేఖో బాబా హై, సాయి బాబా హై అన్నారు. ఆయన అమాయకుడు, బాబాను గురించి కరెక్ట్గా చెబుతాడు. బాబా గురించి చెప్పేవారిలోనే బాబాను చూడుకుంటే ఇంకెవరిలో చూస్తాము అంటారు. షిరిడీలో 40 సంవత్సరాలుగా సాయిని సేవించి తరించిన శ్రీ శివనేశన్ స్వామి. శ్రీ అవధూత శ్రీ కాశీరెడ్డి నాయన అహోబిలం, కర్నూలు జిల్లా. మాస్టారు గారి భక్తులతో పెద్దాయన గొప్ప గ్రంథం వస్తుంది అని ఆశీస్సులు అందించారు నాను మహారాజు, ఇండోర్. శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి ప్రత్యక్ష శిష్యులు గారిని శ్రీ మేనన్ గారు ఇంజనీరు దర్శించుకున్నప్పుడు భరద్వాజ అన్నారు. సిద్ధపురుషులు శ్రీ రామసూరత్ కుమార్ గారు అరుణాచలం, నెల్లూరు నుండి వెళ్లిన భక్తులు మాస్టారు విషయం ప్రస్తావించగానే
ఓ భరద్వజ ఆఫ్ ఒంగోల్ అని అన్నారు. దత్త సాక్షాత్కారం పొందిన చందవోలు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ గురుచరిత్ర వ్రాసిన మీకు ఆశీస్సులు అందించగలవారెవరు అన్నారు. రామ సాక్షాత్కారం పొందిన శ్రీ రామచరణ్ గారు మాస్టర్ గారిని గొప్ప ఆధ్యాత్మికవేత్త అని ప్రశంసించారు. అందుకే మాస్టారు మహాత్ములు ముద్దుబిడ్డడు. 18వ అధ్యాయము సంపూర్ణం. మహాత్ములు ముద్దుబిడ్డడు సంపూర్ణం.